దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలని, భవిష్యత్తు తరాలకి రాజ్యాంగ స్ఫూర్తిని కలిగించేలా ఉండాలని తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, దీనికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రచించిన రాజ్యాంగమేనని తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరుపుకుంటున్న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు నివాళులర్పించిన అనంతరం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటంలో రాజ్యాంగ పాత్ర కీలకమైందని అన్నారు. మన దేశం గర్వించదగ్గదిగా ఉన్నదంటే దానికి కారణం రాజ్యాంగం అమలు చేసే దానిలో దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చిత్తశుద్ధిగా అమలు చేయటమే ప్రధాన కారణమని అన్నారు. భవిష్యత్తు తరాల వారికి రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని చెబుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాజ్యానికి లోబడి, విలువలకు కట్టుబడి హక్కులను కాపాడుతూ ప్రతి వాడికి రాజ్యాంగ ఫలాలు అందించడం జరిగిందని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తదితర వైసీపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి తెలియజేశారు. కార్యక్రమంలో మద్దాళి శేషాచలం, మాలేపాటి హరిప్రసాద్, యాతాటి అనిల్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, గరవర్తి హరిరామ్, పెచ్చింగ్ సుభాని, గోల్డ్ రహిమా, కె దేవానంద్, కాకి దేవసహాయం, కొమ్ము రాయల్, కొడాలి క్రాంతి, కటారి హరీష్, ఎలవర్తి సాంబశివరావు, పినపాటి అనిల్, కనపర్తి అనిల్, కాళిదాసు సత్యం, కాళిదాసు వెంకటేశ్వరరావు, కోలావాసు, అక్కిదాసు కిరణ్ కుమార్, పిల్లి వీరయ్య, ఏ సీమోను తదితరులు పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతాం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లటానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని లిఖించటం, ఆ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు ఈరోజు అమలు చేసుకున్న దినోత్సవాల్ని యావత్ భారతదేశం అధికారికంగా ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవటం ఒక భారతీయుడిగా ఎంతో గర్వపడాల్సిన, ప్రతి భారతీయుడు ఎంతో గర్వపడాల్సిన సమయం. రాజ్యాంగం ఇంత గొప్పగా విరాజిల్లటానికి కారణం ఈ దేశంలో నివసించే ప్రజలు, ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలు, ఈ దేశంలో ఉండే రాజకీయ నాయకులు ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లో చిత్తశుద్ధితో అమలు చేయటం వల్లే ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రదేశంగా పిలువబడటానికి కూడా ప్రధాన కారణం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ దేశంలో నివసించే ప్రజలందరికీ సమాన హక్కుల్ని, బాధ్యతల్ని, విధుల్ని వెరసి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే విధంగా, దీన్ని భవిష్యత్ తరాలకి అందించే విధంగా మన అందరి ప్రవర్తన, ఈ దేశంలో రాజకీయ పార్టీలది ఎంత పాత్ర ఉంటుందో ఈ దేశ పౌరులకు కూడా అదే పాత్ర ఉండాలి. ఉండే విధంగా భవిష్యత్ తరాలు కూడా రాజ్యాంగం ఎడల విలువలతో, రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడే దానికోసం మనందరం భవిష్యత్తుని, అలాగే రాబోయే భవిష్యత్ తరాలకు కూడా ఈ రాజ్యాంగ విలువల్ని తెలియజేసే ఉద్దేశంతోనే రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వాలు ఈరోజు సెలబ్రేట్ చేసే విధానానికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ విలువల్ని మనందరం కాపాడుతామని, అలాగే మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ విలువలని, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పొందపరిచిన హక్కుల్ని ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి వాడికి అందే విధంగా పరిపాలన చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజాస్వామ్య భారతదేశంలో రాజ్యాంగ విలువల్ని కొనసాగిస్తామని చెప్పి బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మన అంబేద్కర్ గారిది ఇవాళ 70వ
అమలు చేసిన రాజ్యాంగాన్ని దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయనకి పూలమాల వేసి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగం నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మరి దేశవ్యాప్తంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మనకి అందరం కూడా జనవరి 26, ఆగస్టు 15 జరుపుకుంటాం, కానీ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం ఎక్కువగా జరుపుకోం. కానీ 2015వ సంవత్సరం నుండి మన భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి కూడా మన భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని స్కూల్స్లో కానీ ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ వారి యొక్క రచనల్ని వారి పాఠ్యాంశాలుగా చేర్చి వారి గురించి వ్యాసాలు కానివ్వండి, వక్తృత్వ పోటీలు కూడా పెడుతూ ఉన్నారు. రాజ్యాంగం అమలుపరిచిన 75 సంవత్సరాలు అవుతుంది కనుక రాజ్యాంగ అమలు దినోత్సవం జరుపుకుంటున్నాం చాలా ఘనంగా. దీనికి ముఖ్య అతిథిగా మా ఇన్ఛార్జి శివకుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, అట్లానే మా సోదరి మున్సిపల్ చైర్మన్ గారు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేసుకుంటున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం అంటేనే ఒక టీ అమ్ముకున్న ఆయన ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు. ఒక గిరిజన మహిళ ఇవాళ రాష్ట్రపతి అయింది. రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటే ఇది దానికి నిదర్శనం. అంబేద్కర్ గారు అందరికీ హక్కులు సాధించాడు కాబట్టి వారికి మరొక ధన్యవాదాలు జరుపుకుంటూ